కొంతమంది ప్రాణాలు వదిలిన ఈ జెండాను వదలకుండా మోసిన నా ప్రియమైన వేలాది ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేలు నిలబడాలనుకుంటే అక్రమ కేసులు పెట్టి జైళ్ళకి వెళ్తారు. ఇది నిర్బంధమా? ఇక్కడ ఏమన్నా దొరల రాజ్యమే నడుస్తారా? ఎన్ని రోజులు దొరల పూతవేలు దూరంలో 100 ఎకరాలను కొల్లబట్టి కలెక్టర్ గా ఉండి మీ ముసురు తీసినోడు, మిమ్మల్ని హింసించినోడు, మిమ్మల్ని రాష్ట్రం నుంచి ఇచ్చి శ్రీమతి ఇందిరాగాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన చరిత్ర మన తెలంగాణ గడ్డకుంది, మన మెదక్ ప్రాంతానికి ఉంది. మిత్రులారా, ఆనాడు 80 వచ్చిన ఇందిరమ్మ మీ భూములు తిట్టుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్లో ముంచి మీ మీద అక్రమ కేసులు పెట్టి జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మల పీకేలను తినేటోడు పోయిందంటే పోతా అల్లుని పీకేలను తినేటోడు తీసుకొచ్చి మీకు కొట్టుకోండి. అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మని ఎట్లయితే మిమ్మల్ని పట్టి ఈ సన్నాసులు ఈ సోయలో చౌరస్తాలో తెలంగాణ సమాజానికి ఈ రోజు మా వారు ఈ బీఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మహబూబ్నగర్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చింది మనకు. సోనియమ్మ నలుగురు రావులు అవసరమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ మిత్రులారా, ఇవాళ వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నాయకులు అయిందంటే అదే విధంగా మంత్రి ఆ పక్కనే సురేష్ శెట్కర్ వాళ్ళు లింగాయకులు పార్లమెంటు టికెట్ ఇచ్చిన. ఇంతకంటే సామాజిక న్యాయం కాక శ్రీనివాస్ గౌడ్కు పటాన్ చెరువులో మధురు కాదని టికెట్ ఇచ్చిన. పైసలు కూడా పార్టీ కట్టి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపించాం. మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గౌడ్లో వచ్చింది. నుంచి ముదిరాజులను ఏ గ్రూప్ లో గెలిచిన బాధ్యత నీలం మధు తీసుకుంటారా? మిమ్మల్ని పూర్తి మీద తొక్కిగా సిగ్గు లేకుండా నాకు ఓట్లేసిందని తల మీద కాలు పెట్టి తొక్కరా రేపు మీరు ఒక్కసారి ఆలోచించారు. అతనికి దయాకర్ మీరు ఏమంటారా వేరే వేరే కాదు. నేను చేస్తానా, ఆయన రాజీనామా చేస్తా అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, హరీష్ రావు గారు సమావేశాన్ని పెట్టారు. 1,00,000 మందితో పెడతా 2 లక్షల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం. మీకు చెప్పాలి ఏమిచ్చిందో. నరేంద్ర మోడీ ఏం తెచ్చిందో, బీజేపీ ఏమిచ్చింది, నరేంద్ర మోడీ ఏం తెచ్చిందో, బీజేపీ ఏమిచ్చింది. లక్ష 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 జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.